హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇల్లు లేని పేదలకు భారీ శుభవార్త. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో 6 గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించగా వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించారు. అయితే అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దీనిపై మాట్లాడారు. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిపై సర్వే ప్రగతిని మంత్రి సమీక్షించారు. ఇప్పటివరకు 32 లక్షల కుటుంబాలు సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సంక్రాంతి నాటి నిర్మాణానికి శ్రీకారం. జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లు నియమించినట్లు మంత్రి వెల్లడించారు. 2024 సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణానికి తొలి అడుగు వేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జనవరి మొదటి వారంలో అంటే జనవరి 7వ తేదీలోపే 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతుందన్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ తిరిగి బలోపేతం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగులను 95% ఉద్యోగాలకు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాంగాన్ని, నిధులను సమకూర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని, దానికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక సమస్యల మధ్య కూడా లక్ష్యాన్ని చేరుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా లక్షలాది పేద ప్రజలకు ఊరట కలగనుంది.